మెయిన్‌గా ఈ అడ్వెంచర్ ఎక్కడుంటుందంటే వారధికి జస్ట్ ఒక 2 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లోనే ఉంటుంది. కృష్ణా నది పక్కనే ఉంటుందనమాట. సో, అందుకని చెప్పేసి ఇక్కడ నుండి చూస్తే వ్యూ అయితే చాలా చాలా బావుంటది. ఎందుకంటే ఒక పక్కన ఈ గో కార్టింగ్ ఉంటే దీని పక్కన మీకు దూరంగా కొంచెం చెట్లులా కనిపిస్తున్నాయి కదా! అదంతా కూడా కృష్ణా రివర్ అనమాట. ఇంకా ఈవినింగ్ టైమ్స్‌లో వెళ్ళినట్లయితే మంచి టైమ్ పాస్ అయితే అయిపోతది. ఈ అడ్వెంచర్‌కి సంబంధించి కొన్ని ప్రైజ్ లిస్ట్ అయితే ఇక్కడ మీకు చూపిస్తున్నాం కదా! ఈ గో కార్టింగ్‌లో సింగిల్ కార్ట్ అని, ట్విన్ కార్ట్, అలానే PS4, ఆర్చరీ, VR గేమ్స్, పెయింట్ బాల్, పూల్ అని చెప్పేసి ఇలా రకరకాల అడ్వెంచర్స్ అయితే ఉంటాయి. సో, మీరు మీ ఫ్రెండ్స్‌తో కలిసి ఎక్కడికైనా సరదాగా చిల్ అవ్వాలనుకుంటే కనుక ఈ తాడేపల్లిలో ఉన్నటువంటి అడ్వెంచర్‌కి అయితే వెళ్ళిరండి. చాలా బావుంటది. ఇక్కడ 10 ఇయర్స్ పైనుండి ఒక 30 ఇయర్స్ ప్లస్ వరకు కూడా అందరూ హ్యాపీగా అయితే వెళ్ళి ఆడుకోవచ్చు. ఫస్ట్ మీరు ఇక్కడికి వెళ్ళగానే ఈ లోపల టికెట్స్ అనేవి సేల్ చేస్తారనమాట. 6 లాప్స్ అని, 10 లాప్స్, 15 ఇలా మనం వెళ్ళే రౌండ్స్ని బట్టి అవి ప్రైజెస్ అనేవి మారుతూ ఉంటాయి. ట్విన్ కార్ట్లో కూడా రకరకాల వేరియేషన్స్లో అయితే ప్రైజెస్ ఉంటాయండి. PS4 అయితే 30 మినిట్స్ వచ్చేసి 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఆర్చరీ అయితే 6 యారోస్ 60 రూపీస్, VR గేమ్స్ 10 మినిట్స్ 150 రూపీస్, పెయింట్ బాల్ 30 షాట్స్ వచ్చేసి 250 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. అలానే మీకు ఏమన్నా బ్రేక్ టైంలో స్నాక్స్ అట్లాంటివి ఏమన్నా తినాలన్నా వాటర్ బాటిల్స్ అవన్నీ కూడా ఇక్కడే ప్రొవైడ్ చేస్తున్నారు. అవి కూడా రీజనబుల్ రేట్లలోనే ఉన్నాయన్నమాట. పిల్లలైతే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఎంజాయ్ చేస్తారండి ఇక్కడికి వస్తే ఖచ్చితంగా. అంటే ఈ రైడ్స్, బైక్ రైడింగ్ ఇలాంటి ఇష్టం ఉన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకైతే ఇది చాలా మంచి ప్లేస్ అని చెప్పొచ్చు. ఈ గో కార్టింగ్లో మనకి సంబంధించి సేఫ్టీ కోసం వీళ్ళు జాకెట్స్ ఇస్తున్నారు, అలానే హెల్మెట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అలానే మనం రైడ్కి వెళ్ళే ముందు వాళ్ళు ఎలా చేయాలి ఏంటనేది కూడా డైరెక్షన్స్ ఇస్తూ ఉన్నారు. అవి జాగ్రత్తగా విని అయితే రైడ్కి వెళ్ళవలసి ఉంటుంది. రిషి, హౌ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్? టెన్షనా? హెల్మెట్స్ ఇచ్చేయండి ఇక్కడ. గౌతమ్, ఇక్కడ మా గౌతమ్ అలానే వాళ్ళిద్దరు బావలు అలాగే వాళ్ళ ఫ్రెండ్ కూడా వీళ్ళు నలుగురు కలిపి ఇక్కడైతే రైడ్కి వెళ్తూ ఉన్నారనమాట. సో ముందు వచ్చేసి రిషి ఇంకా వాళ్ళ డాడీ అయితే వెళ్ళి వచ్చేసారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది వాళ్ళ మాటల్లోనే విన్నారు కదా, చాలా థ్రిల్లింగ్గా ఉందంట, అలానే డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనేసి అంటున్నారు. ముందైతే నేను వెళ్దాం అనుకున్నాం కానీ ఆ చుట్టూ ఉన్న వాళ్ళు చాలా ఫాస్ట్ వెళ్తున్నారనమాట. ఎక్కడొచ్చి వాళ్ళు గుద్దుకుంటారని చెప్పేసి నాకైతే కొంచెం టెన్షన్ అనిపించింది. ఇంకా నా కోసం తీసుకున్న టికెట్ ప్లేస్లో వాళ్ళ డాడీ అయితే వెళ్ళి వచ్చేసారనమాట. సో ఇక్కడ గౌతమ్ అలానే వాళ్ళ బావలు అయితే ఇక్కడ రైడ్ అయితే చేస్తూ ఉన్నారు, మీరు చూస్తూ ఉండండి. ఫస్ట్ వెళ్తున్నాడు అదిగో.
వచ్చేసి కటింగ్. ఇక్కడంతా వెయిటింగ్లో ఉన్నారు, చూసారు కదా. చూస్తూ ఉన్నారు కదా ఎంతమంది వెయిటింగ్లో ఉన్నారో. ఇక్కడ క్రౌడ్ కూడా చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. సాటర్డే సండేలో వెళ్తే చాలా ఎక్కువ మంది అయితే విజిట్ చేస్తారు. సో మీరు వీకెండ్స్లో కాకుండా నార్మల్ డేస్లో కుదిరితే వెళ్ళండి. ఇక్కడ రైడ్ చేసే వాళ్ళే కాకుండా చూసే వాళ్ళకి కూడా చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది అనమాట. అంత ఫాస్ట్ అయితే వెళ్తూ ఉన్నారు, కాకపోతే అందరూ చాలా జాగ్రత్తగానే వెళ్తున్నారులేండి. ఓకే ఫ్రెండ్స్, ఇదండి వాళ్ళ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.